తెలంగాణలో కాంగ్రెస్ పై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మెదక్లో పర్యటించారు. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణకు దిశానిర్దేశం చేస్తాయని, 6 గ్యారంటీలు 420 వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు జీతాలతో పాటు ఇప్పటివరకు ఇవ్వాల్సిన 5 డిఏలు కూడా ఇవ్వలేని స్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉందన్నారు. అలాగే బంగారు తెలంగాణ చేస్తామన్న కేసీఆర్ ఆయన కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. వెళ్ళిపోయింది, 25 మరి ఈరోజు మనము ఫిబ్రవరిలో ఉన్నాము. కానీ ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. కొత్త ఉద్యోగాలు దేవుడేరుగా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి డిఏలు దిక్కులేదు, కరువు భత్యం దిక్కులేదు. ఎవరైనా ఉద్యోగి రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేనటువంటి అసమర్థత ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాలు అభివృద్ధి దిశలో పనిచేయడం లేదు. కేసీఆర్ బంగారు తెలంగాణ అన్నాడు, కానీ ఆయన మాత్రమే తన కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబం చేసుకున్నాడు. తెలంగాణ బంగారు తెలంగాణ కాదే, కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయింది.